Hi dears, welcome to Sri Vidya Study Circle. Nenu mi Sri Vidya Master Trimurthulu Varasala. My dear students, after 10th class entrance examinations, after 10th class free education entrance examinations చాలా ఉన్నాయి. వాటిలో ఆల్రెడీ నేను 6 చెప్పడం జరిగింది. ఇప్పుడు టుడే we will discuss about 3 entrance examinations from Telangana and Andhra. Andhra Telangana జరగబోయే పాలిటెక్నిక్ ఎగ్జామ్, ఆంధ్ర పాలిటెక్నిక్, తెలంగాణ పాలిటెక్నిక్, ఆంధ్ర ఎంజేపీ మహాత్మా జ్యోతిబా పూలే, ఆంధ్ర తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే మనకి యాప్ లో పెట్టాను. ఎగ్జామ్ నేమ్ ఎలాంటి మొత్తం మీద 14 to 15 ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు. అవన్నీ మీకు ఎగ్జామ్ నేమ్, ద అఫీషియల్ వెబ్సైట్ డీటెయిల్స్, ఎగ్జామ్ నేమ్ అవన్నీ మీకు పంపిస్తాను చక్కగా. లాస్ట్ కూడా అలా ఇచ్చారు, ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ప్రజెంట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ హడావుల్లో ఉన్నారు. సో 10/10 తప్పకుండా తెచ్చుకోవాలి, చాలా చాలా ఈజీ. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 10/10 చాలా ఈజీ, అది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియో చూడండి. రైట్, ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు అప్లై చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్. ఇక్కడ మీకు 36,143 అడ్మిషన్స్ జరుగుతాయి. ఓన్లీ వన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. అవి ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఆంధ్ర తెలంగాణ చూడండి. ఇక్కడ తెలంగాణ పోలీస్ సెట్ ఒకసారి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ 17th May కండక్ట్ చేస్తారు అండ్ అప్లై బిట్వీన్ 15 February దిస్ మంత్, 15 February నుంచి నెక్స్ట్ మంత్ 22 4th వరకు ఇచ్చారు. ఓకేనండి, April 22 వరకు ఇచ్చారు. నో ప్రాబ్లం, హ్యాపీగా అప్లై చేసుకో. ఇక్కడ కూడా ఇచ్చారు అనుకోండి, నో ప్రాబ్లం. చాలా టైం ఉంది అప్లై చేసుకోండి, కంగారు ఏం లేదు. చక్కగా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకోండి. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, టెన్షన్ పడకుండా. రైట్, ఇక్కడ 116 పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి మీకు. దాంట్లో 34,963 34,663 సీట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా అండ్ 3 యూనివర్సిటీస్, ఈ 3 యూనివర్సిటీస్ కూడా ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకునే అడ్మిషన్ చేస్తారు. అది స్పెషల్ విషయం. లాస్ట్ ఇయర్ కూడా అలా జరిగింది. ఆంధ్రాకి అలా లేదు. ఆంధ్రాకి ఓన్లీ పాలిటెక్నిక్ వేరు, డిప్లొమా వేరుగా ఇస్తున్నారు. కాబట్టి తెలంగాణకి మాత్రం పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఒకటే కండక్ట్ చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని 34,963 పాలిటెక్నిక్ అడ్మిషన్స్, అలాగే 1180 సీట్స్ 3 యూనివర్సిటీస్. ఏంటివి? అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇదేంటిది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు వెటనరీ యూనివర్సిటీ అండ్ కొండా లక్ష్మణ్ సంథింగ్ శ్రీ కొండా లక్ష్మణ్ రావు కొండా లక్ష్మణ్. ఇది ఇక్కడే ఉంది కదా, మీరు చూడతారు. ఎస్, ఎవరండి ఇది? కొండా, రైట్, కరెక్ట్. బై శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీస్ కూడా అడ్మిషన్ చేస్తున్నాయి తెలంగాణ పాలిటెక్నిక్ ఎగ్జామ్ బేస్ చేసుకుని. ఓకే, కానీ ర్యాంకింగ్ ఎలా ఇస్తారు? ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఇవే ఒకే ఎగ్జామ్ ఇస్తారు, బట్ 2 ర్యాంకులు ఇస్తారు ఒకే ఎగ్జామ్ మీద. కానీ బెనిఫిట్ మీరు ఎలా రాసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉందండి. నాకు డిప్లొమా వద్దు, నేను అసలు జాయిన్ అవ్వను, నాకు ఓన్లీ పాలిటెక్నిక్ కావాలనుకున్న వాళ్ళకి చక్కగా 30 minutes ఇక్కడ టైం కలిసి వస్తుంది. టైం చాలా అద్భుతం కలిసి వస్తుంది. ఓకేనండి, 2.5 hours ఇస్తారు, 150 minutes ఇస్తారు. ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే 150 bits 150 minutes 2.5 hours ఇస్తారు. కానీ చూడండి, ఓన్లీ పాలిటెక్నిక్ రాసే ఇస్తాడు. 120 questions ఉంటాయి. 120 questions కి ఒక ర్యాంక్ ఇస్తారు ఎంపీసీ. దట్ ఈస్ మ్యాథమెటిక్స్ 60 సింహభాగం. మ్యాథమెటిక్స్ ఎవరైతే మంచిగా రాస్తారో వాళ్ళు 100% సీట్ కొట్టేస్తారు. 1 minute లో 1 bit ఎవరు చేయలేరు, కానీ మన షార్ట్ కట్స్ ఉపయోగించుకుంటే చేస్తారు. మీరు ఇవన్నీ స్పెషల్ కోచింగ్ అవసరంలా. మనం 10th క్లాస్ అయిన వెంటనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది శ్రీ విద్య. అందులో జాయిన్ అయిన విద్యార్థి 10th క్లాస్ అయిన తర్వాత అవ్వబోయే ఎనీ కాంపిటేటివ్, ఎనీ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిప్లొమా కావచ్చు, IIIT కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ లోకి వెళ్ళినా నువ్వు బెస్ట్ గా చదువుకునే విధంగా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి మంచిగా క్లాసులు చెప్తున్నారు. అందులో ఇవన్నీ కవర్ అయిపోతాయి. నువ్వు స్పెషల్ గా ప్రిపేర్ అవసరం లేదు, నో నీడ్ కోచింగ్. ఓకేనా మై డియర్? ఓకే, మ్యాథమెటిక్స్ మనం చెప్పేసి సరిపోతాయి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 120 questions, దాని మీద ఒక ర్యాంక్ ఇస్తారు ఎంపీసీ, ఓన్లీ పాలిటెక్నిక్ వెళ్లే వాళ్ళకి. అలా కాకుండా బయాలజీ 30 questions యాడ్ చేస్తారు. ఇక్కడ కూడా 120 questions కే ర్యాంక్ ఇస్తారు. ఎలా అంటే మ్యాథమెటిక్స్ ని 60/2 చేస్తారు, అంటే 60/2 చేసి దీన్ని 30 గా తీసుకుని నువ్వు రాసిన వాటిని 30 గా కన్వర్ట్ చేస్తారు. చేసి అప్పుడు 430s 120 మార్క్స్ దానికి బైపీసీ ర్యాంక్ ఇస్తారు. అవి డిప్లొమా కోర్సెస్ కి వెళ్లే వాళ్ళకి, దట్
దట్ ఈస్ అబౌట్ తెలంగాణ. ఓకే, ఈ 3 యూనివర్సిటీ అడ్మిషన్స్ కూడా పాలిటెక్నిక్ ద్వారానే జరుగుతుంది. హ్యాపీయా? రైట్, కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఎంజేపీ కూడా ఉంది. ఒక నిమిషం ఆగాలి. మీరు ఏదేమైనా సరే ఇవన్నీ 10th క్లాస్ అయిన తర్వాత నువ్వు రాయబోయే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు లేదా ఎనీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద బెస్ట్, నువ్వు బెస్ట్ గా అవ్వాలంటే మన ప్రోగ్రామ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఉపయోగించుకోండి. అతి తక్కువ ఫీజుతో అద్భుతమైన క్లాసెస్ జరుగుతున్నాయి. ఉపయోగించుకోవాలి. 31st ఈ మంత్ పబ్లిక్ ఎగ్జామ్ అయిన 31st మీకు నెక్స్ట్ డేనే స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది అయిన తర్వాత ఏం చదవాలి అన్ని ప్రింట్అవుట్ తీసి మీకు పంపిస్తాను. ఆ టాపిక్స్ చదువుకుంటే 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్, IIIT, IIT, జేఈకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అద్భుతమైన బేసిక్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ లాగా చెప్పబోతున్నాం. రైట్, ఇక ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర పాలిటెక్నిక్ ఏమంటే 27th ఏప్రిల్ ఇది ఎగ్జామ్ కూడా 27th ఏప్రిల్ లో పెట్టేస్తున్నారు. ఎగ్జామ్ అప్లికేషన్ ఫిబ్రవరి 20th టు ఏప్రిల్ 5th వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు టైం ఉంది. హ్యాపీగా ముందు చదువుకోండి ప్రశాంతంగా. నేనున్నాను. ఈ మొత్తం ఈ ఫెసిలిటీ మొత్తం మన యాప్ లో ఉంటుంది. యాప్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డేట్స్, వాటి యొక్క ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ మన యాప్ లో పెట్టున్నాను. హ్యాపీగా ఉపయోగించుకోండి. ఓకేనా? రైట్, తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 56th. ఇప్పుడు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో 84 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు 3 కాలేజెస్ పెరిగాయి అనుకోండి. అలాగే 176 ఉండేవి ప్రైవేట్ కాలేజీలు, ఇప్పుడు 170 ఉన్నాయి. 6 కాలేజెస్ మరి ఎందుకు క్లోజ్ చేశారో నాకు తెలియదు. సో 267 కాలేజెస్ అప్రాక్సిమేట్ గా అలా ఉన్నాయండి. సో కాలేజెస్ లో 84 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. 84 ఈ గవర్నమెంట్ కాలేజెస్ లో 16,707 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. అలాగే 16,000 సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఓకేనా? అలాగే ప్రైవేట్ పాలిటెక్నిక్స్ 56,958 ప్రైవేట్ పాలిటెక్నిక్ సీట్స్ ఉన్నాయి. ఓకే, కాలేజెస్ అయితే 176 అనుకోండి, 170 అనుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి, వెరీ ఈజీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతే కథం. 120 క్వశ్చన్స్. మ్యాథ్స్ 50 సింహభాగం. ఎప్పుడు ఎవడైతే మ్యాథ్స్ బాగా చేస్తాడో వాళ్ళకి తప్పకుండా సీట్ వస్తుంది అనమాట. 50, 40, 30 ఇలా ఉంటుంది. ఇవి కూడా మనం చెప్పేసి క్లాస్ సరిపోతుంది. అసలు స్పెషల్ కోచింగ్ అవసరం లేదు, స్పెషల్ మెటీరియల్ కూడా అవసరం లేదు. ఆర్డర్ మనం మెటీరియల్ ప్రొవైడ్ చేశాము. మేము ఉన్నవాళ్ళు ఓకే, లేని వాళ్ళు మన దగ్గర ఉంది, తీసుకోండి హ్యాపీ, నో ప్రాబ్లం. దిస్ ఇస్ అబౌట్ ఎంజేపీ నోటిఫికేషన్. తెలంగాణ ఎంజేపీ ఆల్రెడీ ఇచ్చేసాను మీకు. సిఓఈ ఎగ్జామ్ కూడా అయిపోయింది. సిఓఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఐఐటి, నీట్ కోచింగ్ ఇచ్చే ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ ఇవి. తెలంగాణలో 3 ఉన్నాయి, ఆంధ్రలో 3, మొత్తం 6 కాలేజ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఓకే, మీకు ఆల్రెడీ పంపించాను. ఆ డీటెయిల్స్ మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. ఇక్కడ ఎంజేపీ అది సిఓఈ వేరు, గురుకులమ్స్. ఇక్కడ ఆంధ్ర ఎంజేపీ ఇంకా అవలా. చూడండి, ఆంధ్ర ఎంజేపీ సూన్ వస్తుంది, కానీ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. కానీ డేట్స్ నేను కలెక్ట్ చేశాను. 5th క్లాస్ ఇంటూ 5th క్లాస్ లోకి వెళ్ళి రావడానికి 5th, 6th, 7th, 8th, 9th, 10th ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంటర్లో కలిసి టెస్ట్ రాస్తాం. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ లో వెళ్ళడానికి 13వ తారీఖు ఎగ్జామ్ అనమాటిది. 13th ఇదేంటిది టెస్ట్ అనేది, ఇది టెస్ట్. ఇది మళ్ళీ మీకు ఇస్తాను, నో ప్రాబ్లం. టెస్ట్ 13th అనమాట, 13th ఏప్రిల్. ఇది ఎర్లీగా పెడుతున్నారు మరి. అయితే ఇది మళ్ళీ మీకు ఇబ్బంది లేదు, మీకు మళ్ళీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇస్తాను. ఈ నోటిఫికేషన్ ఇంకా డేట్స్ రఫ్ గా వచ్చాయి. అయితే చూడండి, ఇది 1 మార్చ్ నెక్స్ట్ మంత్ మార్చ్ 1st నుంచి మార్చ్ 31st వరకు అప్లై చేయొచ్చు. కానీ మీకు మరి ఎగ్జామ్స్ ఎప్పుడు 20th వరకే ఉంటాయి కాబట్టి ఇది ముందు అప్లై చేసుకోవాలి. ఎంజేపీ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఐఐటి, నీట్ కాలేజెస్ ఉంటాయి. ఇది జస్ట్ మీరు నోటిఫికేషన్ వాడు ఇంకా జస్ట్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి, వెబ్సైట్ లేదు కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, సొంతంగా ఇవ్వకూడదు. డేట్లు అయితే నేను కలెక్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇదనమాట. ఇది 31st మార్చ్ 31st అప్లై చేసి టైం ఉంది, కానీ పబ్లిక్ ఎగ్జామ్ లోపు అప్లై చేయాలి. విత్ ఇన్ ఫ్యూ డేస్ లో మీకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దిస్ ఇస్ అబౌట్ ఆంధ్ర తెలంగాణ పాలిటెక్నిక్ అండ్ ఎంజేపీ మహాత్మా జ్యోతి పాపులే. చూడండి, ఎనీ నోటిఫికేషన్ మన యాప్ లో అప్డేట్ చేశాను, హ్యాపీగా చూసుకోండి. కానీ ఆఫ్టర్ 10th క్లాస్ నువ్వు బెస్ట్ గా ఉండాలి, బెస్ట్ అవ్వాలి, లేదా బెస్ట్ గా చదవాలి అనుకున్నట్లయితే ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, IIIT కావచ్చు, పాలిటెక్నిక్ డిప్లొమా కావచ్చు, ఎనీ డిప్లొమా కోర్స్ కావచ్చు, నువ్వు బెస్ట్ గా చదువుకోవాలంటే ఈ మన స్మాల్ ప్రోగ్రామ్, ఎక్సలెంట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. దానికోసం నాకు మెసేజ్ చేయండి నెంబర్ కి. ఆ ప్రోగ్రామ్ లో జాయిన్ చేస్తాను. అతి తక్కువ టైంలో, అతి తక్కువ ఫీజుతో, కాకపోతే పర్ డే 6 క్లాసెస్ కండక్ట్ చేస్తాను. అద్భుతంగా ఉపయోగించుకో. 100%
యూ విల్ బి ద బెస్ట్. అంతే, నువ్వు తప్పకుండా ద బెస్ట్ అవుతావు. దీని అన్నిటికీ స్పెషల్ కోచింగ్ అవసరంలా, మన ప్రోగ్రామ్ సరిపోతుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోతుంది. ఆఫ్టర్ 10th క్లాస్ చదవబోయే ఎనీ ఎడ్యుకేషన్ లో ఉపయోగపడే విధంగా నిన్ను తయారు చేస్తున్నాను. దట్ ఇస్ ద స్పెషల్ ప్రోగ్రామ్. గాడ్ బ్లెస్ యూ. సెండ్ యూ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎడ్యుకేషన్. చదువుకు సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే పాపం తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. ఈ ఇన్ఫర్మేషన్ పాపం వాళ్ళు చూసుకోరు, పబ్లిక్ ఎగ్జామ్ మూడ్ లో ఉండి చూసుకోరు. ఎగ్జామ్స్ అయిపోయాక కొన్ని మిస్ అయిపోతాయి. ఇది మిస్ అయిపోతుందిగా, ఎంజేపీ మిస్ అయిపోయింది, సిఓఈ అయిపోయింది ఆల్రెడీ, ఎగ్జామ్ కూడా అయిపోయింది ఫిబ్రవరిలో. సో 24th మెయిన్స్ ఎగ్జామ్ సిఓఈ. సో అలాంటి చాలా మిస్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా ఇన్ఫర్మేషన్ అందరికీ పంపించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.